నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్ పంచ్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆర్యవైశ్యులను ప్రముఖ వ్యాపారవేత్త టీజీ వెంకటేష్ కుటుంబాన్ని కించపరిచేలాగా మాట్లాడారని ఆరోపించారు. రాజకీయ విమర్శలు వేరు, కుల సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు వేరు అని స్పష్టం చేశారు. పంచ్ ప్రభాకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా పరువు నష్టం దావాలు కూడా వేస్తామంటూ వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఏకమై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా నాయకులు తెలిపారు. యూట్యూబ్లో విచక్షణారహితంగా ప్రతి ఒక్కరిని విమర్శించే సిస్టమ్ ఈ నడవని ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లలో కానీ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళు దాన్ని బేఖతారు చేస్తూ ఇతర దేశాల్లో ఉండి కూడా ఇక్కడ విషం చిమ్మడము, జాతుల మధ్య వైరాన్ని పెట్టడము, కులాల మధ్య చిచ్చు పెట్టడము, ఇటువంటి కార్యక్రమాలన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వము ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ బేఖతారు చేస్తూ రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి. కానీ ఒక జాతి మీద ఆ విధంగా మాట్లాడడం చాలా క్షమించదగ్గ విషయము. కావున అతని మీద ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సమావేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తులను విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. టోటల్ జాతిని కులాన్ని హననం చేస్తూ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పంచు ప్రభాకర్ యొక్క వైరల్ వీడియో ఇప్పుడు సబ్జెక్టుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆర్యవైశ్య సభ తరపున ఈ యొక్క దుర్మార్గాన్ని మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే అతని వెనకాల ఎవరున్నారు, అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతను ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి చేస్తున్నాడు అనే విషయాలను పరిశీలిస్తే మాకు తెలిసిన కొన్ని విషయాలు, కంప్యూటర్ వనరులను ఉపయోగించి రూపమార్పిడి ద్వారా మోసం చేయడము మరియు ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకరమైన హానికరమైన సమాచారాన్ని ప్రచురించడం, ఈ నేరాలన్నిటి కింద అతను కావడమే కాకుండా అతను ఫేక్ ఐడీలు, అంటే అతని సొంత. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు భారీ వాహన చోరీ కేసును ఛేదించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముల్లా లతీఫ్ను అదుపులోకి తీసుకుని విచారించగా వివిధ ప్రాంతాల్లో 12 మోటార్ సైకిళ్లు దొంగిలించినట్లుగా ఒప్పుకున్నాడు. ఇక నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఆదోని అస్పరి కొత్త బైపాస్ సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచిన 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఆదోని సరౌండింగ్స్లో అనగా ఆలూరు, ఆదోని తిరుటం లిమిట్స్, పెరకుమలం, ఆదోని తాలూకా, ఇతర ప్రాంతాల్లో బెంగళూరు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో దొంగలించబడినటువంటి ఈ యొక్క 2 వీలర్స్ అంటే బైక్స్ మనం ముద్దాయిని అరెస్ట్ చేసి వీటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు ఒక 10 లక్షల వరకు ఉండొచ్చు. ఇందులో హోండా షైన్ బండ్లు, అలాగే CBZ ఇలాంటి స్ప్లెండరు ఇలాంటి బండ్లన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క బండ్లన్నీ కూడా మనం కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. సో కేసులు రిజిస్టర్ అయినటువంటి కూడా వాళ్ళు రిలీజ్ చేసి కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ముద్దాయి అయినటువంటి వ్యక్తిని మనం అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు తరలిస్తూ మోటారు వెహికల్స్ని రికవరీ చేయడానికి మనకు మన స్టేషన్లో కష్టపడినటువంటి సిబ్బంది, ముఖ్యంగా కిరణ్ నాయకు, పెద్దయ్య, అలాగే అంజీ, వీళ్ళందరినీ కూడా తగిన రివార్డు నిమిత్తం పై ఆఫీసర్లకి వీళ్ళ నేమ్స్ పంపించడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ గుడ్ నేమ్స్. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో MRPS ఆధ్వర్యంలో గో టు విలేజ్ 40 డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యా ఉపాధి అవకాశాలపై యువతకు సూచనలు అందించారు. జిల్లా మాదిగ ఉద్యోగుల సమైక్య వర్కింగ్ ప్రెసిడెంట్ కండెలి వెంకట్రావు మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులపై అవగాహన పెంచుకోవాలన్నారు. చదువు మధ్యలో ఆపిన యువత తిరిగి విద్య కొనసాగించాలంటూ తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పలువురు సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం గో టు విలేజ్, గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో మన మాదిగుల పరిస్థితి వర్గీకరణ అయితే సాధించుకున్నాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, చదువుకుంటున్న విద్యార్థులు వారందరూ కూడా వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే మాదిగ జాతి బాగా వెనకబడి ఉంది. విద్యలోను, ఉద్యోగాల్లోనూ, మరి ఉద్యోగాలు విద్యలోను కూడా ముందు ఉండాలంటే మనకి ఏం చదువుకోవాలి, రానున్న రోజుల్లో మరి ఇంజనీరింగ్ సీట్లు కానీ, వైద్య విద్య కానీ
మన మధ్య ఉన్నారు. మరి ఆయన ఈ సభను ఏం చెప్పాడు, గ్రామాలకు అసలు ఎందుకు వెళ్ళమన్నాడు, మేము ఇప్పుడు సడన్గా ఈ మధ్యాహ్న సమయంలో ఎందుకు వచ్చాం అనే విషయాన్ని వెంకటరామ సార్ చెప్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మైనర్ బాలికకు సంబంధించిన వైద్య వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లిదండ్రులకు తెలియకుండా వైద్య ప్రక్రియకు ప్రయత్నించారనే ఆరోపణలతో ప్రజా దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వ వైద్యురాలు కూడా ఈ వ్యవహారంలో పాల్గొన్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధిత బాలిక తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు లేవు అని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యురాలిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ నేతలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కేసుపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు. మోహన్ బాబు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జిని. ఏదైతే నిన్న మరి మైనరీ బాలికకు ఈ అబార్షన్ ఏదైతే చేశారో డాక్టర్ శిరీష గారిపై చట్టబద్ధమైన చర్య తీసుకోవాలని మేము నిన్న ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి ఇచ్చాం. మరి ఒక్కరోజు ముందు గౌరవ కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు. మహిళల పట్ల పిల్లల పట్ల ఈ జరుగుతున్నటువంటి భ్రూణహత్యల మీద చాలా చట్టబద్ధమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఇంతలోనే మరి మైనర్ బాలికకి అబార్షన్ చేయడం 7వ నెలగా వచ్చేటటువంటి బాలికకి గర్భస్రావం చేసి వెంటనే ఇమీడియట్గా పేరెంట్స్కి అప్పచెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి డాక్టర్ పై చర్య తీసుకోవాలని చెప్తా ఉన్నాం. బాలికల పట్ల రక్షణ కల్పించడంలో చాలా విఫలం అవుతూ ఉన్నాయి. అమ్మాయిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి మరి ప్రెగ్నెన్సీకి గురి చేయడమే కాకుండా మరి అక్రమంగా తీసుకొచ్చి అబార్షన్ చేయించడం అనేది చాలా అత్యంత దారుణం. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో వీటికి దందాగా నిలుస్తున్నాయి. ఆ మైనర్ బాలికలకు ప్రెగ్నెన్సీ విషయంలో అబార్షన్ చేయడంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. పోలీసు ఎస్ఐ గారు సిఐ వచ్చారండి. వచ్చి వాళ్ళు మేడం గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత ఇలాగ అబ్బాయి ఏమో ఇక్కడ వదిలేసి వాళ్ళు బళ్ళు అవి అన్నీ వదిలేసి పారిపోయారండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అబ్బాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మహానాడు వేడుకలు ఘనంగా ముగిశాయి. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై మహానాడు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారని తెలిపారు. రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన మహానాడు విజయవంతమైందని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలను కార్యకర్తలకు వివరించినట్లుగా తెలిపారు. పాదాబంధనం తెలియజేసుకుంటున్నాను. అలాగే మండలంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా పత్రికా సోదరులు కూడా పూర్తి స్థాయిలో ఈ 2 రోజుల కాలాన్ని మాకు సహకరించారు. వారికి కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరి ఎక్కడో ఒక మారుమూలను కాకుండా 30,000 మందో 40,000 మందో కాకుండా ఇన్ని లక్షలాది మంది, కోట్లాది మంది మరి దీన్ని మహానాడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టతని, పుట్టుకతో ఏం జరిగింది, ఏ విధంగా ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది, ఇప్పటి వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా ఏమేం కార్యక్రమాలు చేసింది, అధికారంలో ఉంటే ప్రజలకు ఏం చేయాలి, అధికారంలో లేకపోతే ప్రజలకు ఏం పని చేయించాలి పాలకపక్షంతో అని ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరి 2 రోజుల కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైనందుకు మీ ద్వారా ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యలపై సూర్యనారాయణ తన సమస్యను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ దృష్టికి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న 6,000 దివ్యాంగ పింఛన్ తనకు సచివాలయ సిబ్బంది ద్వారా అందుతుందన్నారు. రవాణా సౌకర్యం కోసం ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేయాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ వినతిని స్వీకరించి ఎలక్ట్రిక్ వాహనం మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మహిళలపై నేరాల నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్విన్పేట సిఐబి హరిద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మాధవారెడ్డి, ప్రభుత్వ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలను గౌరవంగా భద్రంగా చూడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఎస్పీ అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కల్పిస్తూ మహిళల భద్రత కోసం శక్తి యాప్ ఉపయోగించాలన్నారు. విద్యతోనే బాలికలు ఉన్నత స్థాయికి చేరగలరన్నారు. సిఎస్ఆర్ ద్వారా కూడా సో ఇదేంటంటే మన ఇన్స్టెంట్గా అంటే యూరిన్ శాంపుల్ తీసుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ అది దాంట్లో వేస్తే వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. అది గాంజా తీసుకున్న వాళ్ళు టెక్నికల్ డ్రగ్ టెస్టింగ్ ఇస్తుంది. డ్రగ్ టెస్టింగ్ ఎస్పెషల్లీ ఫర్ గాంజా సంబంధించిన టెక్నికల్ డ్రగ్ సార్. కిట్లో ఏమైనా పాజిటివ్ వచ్చేసారు? ఒక అతనికి మన కుటుంబం దీంట్లో వచ్చింది. అంటే బేసికల్గా ఉద్దేశము మనకి వాళ్ళని వెంటనే ఏదో కేసు పెట్టి ఇది చేస్తామనేది మనకు సోర్స్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు అలవాటు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో దానికోసం ప్లస్ వాళ్ళని అంటే పిల్లలైతే ఎక్కడ కూడా ఫస్ట్ టైం ఇవన్నీ కేసు పెట్టడం ఏముండదు. అంటే అలవాటు ఉన్న వ్యక్తుల్ని ముందు మనం ఐడెంటిఫై చేసుకున్నాం. ఇందులో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని 8 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అద్భుతంగా ఉంది అని ప్రశంసించారు. అలాగే 10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవనం, 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలందించి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో అల్వాల గ్రామంలో పండగ వాతావరణం నెలకొనగా గ్రామస్తులు ప్రజాప్రతినిధులకు ఘనంగా స్వాగతం పలికారు. 10 సంవత్సరాల నుంచి మనం అందరం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. గ్రామాలలో ఇబ్బందులు పడ్డాం. మహిళలకు గౌరవం లేకుండా పోయింది. గ్రామాలలో ఎన్నో ఇబ్బందులు పెట్టారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతోని ఒక రైతు బిడ్డ, ఒక పేదింటి రైతు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పాలన కొనసాగిస్తా ఉన్నాడంటే ఈ అందరి ఆశీస్సులతోని, ఈ వేదిక మీద ఉన్న అందరి ఆశీస్సులు. రొనాల్డో అంటున్నారు కానీ రొనాల్డో తాత ఏం కూడా తెలుసా? మడోనా అటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కష్టకాలం నుంచి తినే పరిస్థితి లేక, బాలుకొనే పరిస్థితి లేక దారాలని బాలుగా మార్చి ఆ బాలుతో ఆడి ప్రపంచ దేశాల్లో పేరు తెచ్చుకోండి. మా తమ్ముడు చిన్నోడు చెప్పి ఏం పేరా? మడోనా పెళ్లి. వనపర్తి జిల్లా కేంద్రంలో మహిళా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు బ్యాంక్ రుణాలు, ఉచిత చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందన్నారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక జిల్లాలో ఇప్పటికే వందలాది ఇళ్లను మంజూరు చేశామని, మహిళా సంఘాలకు రైస్ మిల్లులు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. బిడ్డ
అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ఇంటి బిడ్డ వనపర్తి బిడ్డ మేఘారెడ్డిని మీరందరూ గెలిపించిన తర్వాత ఆ ఆర్టీసీ బస్సుకి ఇప్పటి వరకు మన వనపర్తి నియోజకవర్గం మీరందరూ తిరిగిన అమౌంట్ ఎంత తెలుసా? నియోజకవర్గం మహిళల కోసం 30,29,00,000 మీరు తిరిగిన టికెట్ పను టికెట్ మళ్ళొక్కసారి మనం అభినందన తెలియజేయాలి. ఆ 30 కోట్లు మీకు మిగిలిన ఆర్టీసీ బస్సులు పిల్లల ఫీజులకు కావచ్చు, ఇంకో దానికి కానీ మీరు వాడుకునే అవకాశం ఇచ్చినాం. దాని తర్వాత 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. దాని తర్వాత 200 యూనిట్ల వరకు ఆ పేద బిడ్డలు కరెంటు బిల్లు కట్టలేరని వాళ్ళకి 0 బిల్ చేసినాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతకుముందు 10 సంవత్సరాలు ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి మన ఇంటికి ఉద్దేశం ద్వారా ఓన్లీ వనపర్తిలో 37,000 మందికి రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీలకు పెన్షన్లు అమలు చేయలేదంటూ ఆరోపించారు. మాలమాదిగా ఎస్సీ అలాగే ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలు అలాగే రుణాల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించిన పథకాలను వెంటనే అమలు చేసి పెండింగ్ హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీజేపీతో కలిపి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల జూన్ 12కు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవాల్ని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది, హామీ ఇచ్చింది. హామీ నమ్మి ఎస్సీ బీసీలు జగన్ ప్రభుత్వంలో కనీసం సంక్షేమ పథకాల ద్వారా రూపాయి కూడా నోచుకోలేని ఆర్థిక అణిచివేతకు గురైన ఎస్సీ బీసీ ముస్లింలు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఎగిరెగిరి ఓటేశారు. కానీ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద చూపిస్తున్న ప్రేమ, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు, పోలవరం పూర్తి చేస్తామని. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకుల నుంచి, వివిధ కంపెనీల నుంచి, విదేశీ బ్యాంకుల నుంచి లక్షల కోట్ల రూపాయలు తెచ్చి అమరావతి అనే ఒక భ్రమరావతిని నిర్మిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని సంతకావటి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా కలెక్టర్ ఎస్ రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఇక త్రాగునీరు, రహదారుల భూ సమస్యలు, పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు జిల్లా కేంద్రానికి వెళ్లకుండానే మండల స్థాయిలో పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా అనంతరం ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యకర్త అధినేత కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సీతారామపుర గ్రామంలో ఒక నియోజకవర్గం 4 పర్యటనల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. త్రాగునీరు, రహదారులు, విద్యుత్, పింఛన్లు, భూ వివాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన సమస్యలను ప్రజలు వివరించారు. ప్రతి సమస్యను శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలోని సమస్యలు తెలుసుకుని త్వరితగిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
వన్ కాన్స్టిట్యున్సీ వన్ విలేజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన రెడ్డి గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు గౌరవపుల్ ఎంపీపీ గారికి మరియు గ్రామ ప్రజలకు ఇతర ప్రభుత్వ అధికారులకు అందరికీ ముఖ్యంగా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సీతారాంపురం గ్రామస్తులకి అలాగే మా నాయకులకి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే తెల్లవారి నుండే మీరందరూ కూడా ప్రోగ్రామ్ పెడుతున్నారు అనేసరికి నాకు అందరూ ఫోన్లు చేశారు. కాకపోతే మీరందరూ నాకు క్షమించాలి, చిన్న దీనివల్ల నేను రాలేకపోయాను, లేటుగా వచ్చాను. మరి ఈరోజు ఇంత చక్కగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి మా నాయకులకు, గ్రామస్తులకు, సీతారాంపురం గ్రామస్తులకు అందరికీ, యువతకి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగించు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం వేములోవ, ఆర్టీపురం ప్రాంతాల్లో పులి సంచారం గుర్తించడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. ట్రాక్టర్ల సహాయంతో పులి కదలికలను గుర్తించిన అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పులిని బంధించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని సీసీఎఫ్ డాక్టర్ జ్యోతి తెలిపారు. రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలన్నారు. పులి దాడిలో చనిపోయిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు. ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. క్యాప్టివ్ చేసాము, లిటరల్లీ దాన్ని రెస్క్యూ చేసాము. అగైన్ మన పాపికొండ నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సూటబుల్ ఫర్ ఇట్స్ హ్యాబిటేట్ అని చెప్పేసి అక్కడ వదలడం జరిగింది. ఎందుకంటే అది ఇట్స్ ఎ పర్ఫెక్ట్ హ్యాబిటేట్ ఫర్ టైగర్ అని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే గత 20 అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏంటంటే అది అక్కడ సంచారం చేస్తూనే ఉంది. ఆ నేషనల్ పార్క్ బయటకు వచ్చింది. ఇప్పుడు రైట్ నా ఫ్రింజ్ విలేజెస్లో సంచారం చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే 20 days నుంచి కూడా అది చాలా థిక్ అండ్ డెన్స్ ఫారెస్ట్లోనే ఉండింది. 2 days బ్యాక్ ఏంటంటే ఫ్రింజ్ విలేజెస్కి వచ్చి కొంచెం యానిమల్ అటాక్ చేసింది. ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే కాంపెన్సేషన్ పే చేయడము, ఇక్కడ ఎక్కడెక్కడైతే ఇంకా పాసిబిలిటీ ఉండిందో ఆ విలేజెస్ అందరినీ మనం అలర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయినాయి అండ్ ఉన్న టీమ్స్ కూడా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని దాన్ని క్యాప్చర్ చేసే మోడ్లో మనం ముందు. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలంలో తహసీల్దార్ తోట సాయిబాబా ఆర్థిక సహకారంతో ఉపాధి హామీ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నందమూరి విజయసాగర్ ప్రాజెక్టు సాకిరేవు చెరువు వద్ద పనిచేస్తున్న సుమారు 350 మందికి మజ్జిగ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ బండ్రెడ్డి హరి, వీఆర్ఓ ఫణి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాలు సంరక్షణ, వర్షపు నీటి వినియోగం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ ఔదార్యాన్ని కూలీలు, సామాజిక కార్యకర్తలు అభినందించారు. తమ్ముడు తాటిగడప జయరాజు ఆ సమన్వయంతో ప్రతిరోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం చూసి ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే తోట సాయంత్రం ఆధ్వర్యంలో ఈ పౌడి కార్యక్రమానికి అమౌంట్ ఇచ్చారో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి చెప్పండి. అలాగే ఒకసారి అందరూ చూస్తారు ఏమవ్వాలి, అందరూ రావాలి. ఈరోజు టీ నరసాపురం తహసీల్దార్ గౌరవనీయులు తోట సాయిబాబా వారికి ఆధ్వర్యంలో సుమారు 350 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. వారి శ్రమను చూసి ఏదైతే సామాజిక సేవా కార్యకర్తల ఆధ్వర్యంలో మా తమ్ముడు తాటిగడప జయరాజు ఆ సమన్వయంతో ప్రతిరోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం చూసి ఇక్కడే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే తోట సాయంత్రం ఆధ్వర్యంలో ఈ పౌడి కార్యక్రమానికి అమౌంట్ ఇచ్చారో. ప్రకాశం జిల్లా కోరసిపాడు మండలం పేగుడిపాడి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజబాబు పర్యటన కొనసాగుతుంది. ఇక శుక్రవారం రాత్రి గ్రామ సచివాలయంలోనే బస చేసిన కలెక్టర్ శనివారం ఉదయం ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. గ్రామస్తులతో మమేకమై తడి చెత్త, పొడి చెత్త వేరుగా సేకరించే విధానం, స్వచ్ఛరథ వినియోగం గురించి అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ పర్యటనలు ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు. నేను ఎలాగడిగాను అట్లాగే అడుగుతారు ఫోన్ చేసి వారానికి 2 సార్లు వస్తున్నాడా లేదా అవునంటే మీరు నొక్కాలి,
ఓకే ఇప్పుడు ఇది జరుగుతుంది ఓకే ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ తెలుగు న్యూస్. పాల్గొన్నారు.